నమస్తే. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. టాప్ న్యూస్, టాప్ ఎనాలిసిస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంగా ఏర్పాటై 8 నెలలు పూర్తయింది. ఈ 8 నెలల కాలంలో ప్రభుత్వం ప్రజలకు అందించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్, అలాగే చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వీటిని ఒకసారి పరిశీలిస్తే ఒక 50% మాత్రమే ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు అని చెప్పక తప్పదు. దీనికి సంబంధించి అంటే ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత చాలా టైం పడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఏ రకమైనటువంటి అప్పులు చేసింది, ఎలాంటి రాష్ట్ర ఖజానాపై భారం పడింది, చేసినటువంటి అప్పులు తీర్చుకోవాలి, అలాగే ఈ యొక్క పాలనను గాడిలో పెట్టుకోవాలి. దీనికి సంబంధించి కొంత టైం పడుతుంది. ఇట్లాంటి క్రమంలో ఏదైతే కూటమి నేతలు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ, వాగ్దానాలు కానీ, ప్రధానంగా మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు, ఒక రకంగా చెప్పాలంటే సూపర్ సిక్స్ అని చెప్పి ప్రజల్లోకి ఒక నినాదాన్ని తీసుకెళ్లారు. దానికి సంబంధించి కూటమి విజయడంగా మోగించింది. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి మిత్రపక్షంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇచ్చినటువంటి హామీల్లోనూ, అలాగే మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు ఫుల్ఫిల్ చేయటానికి అంటే అమలు చేయటంలో కాస్త వెనుకబాటుతనంలో ఉంది కూటమి ప్రభుత్వం అనేది బాగా విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఇటువంటి క్రమంలో తాజాగా ఆ బడ్జెట్లో కేటాయించినటువంటి ఏదైతే ఫండ్స్ ఉన్నాయో దానికి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ రాష్ట్ర పాలన, అలాగే భవిష్యత్ కాలంలో మనం ఏం చేయాలి అనే దాని మీద ఒక కీలకమైనటువంటి భేటీ జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో ముఖ్యమంత్రి ఛాంబర్ దగ్గర ఇదంతా జరిగింది. ఏదైతే ప్రజలు కూటమిపై పెట్టుకున్నటువంటి నమ్మకం ఉందో ఆ నమ్మకానికి అనుగుణంగా మనం పనిచేయాలి సార్ అని చెప్పి పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళారు. అంటే డిస్కస్ చేసుకున్నారు. దృష్టికి తీసుకువెళ్ళటం ఆయనకి తెలుసు, ఈయనకి తెలుసు. ఏదైతే ప్రజలకు మనం ఇచ్చినటువంటి ఆ ప్రామిస్ ఉన్నాయో, చేసినటువంటి వాగ్దానాలు కానీ, హామీలు కానీ, వాటిని నెరవేర్చాలి. అది ప్రభుత్వంపై ఉన్నటువంటి బాధ్యత. రాష్ట్రం ఏ రకమైనటువంటి అప్పుల్లో ఉందో ఇవన్నీ ప్రజలకు అనవసరం. అంటే సాధారణంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఎక్కడా కూడా లోటు లేకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని నిధులు తెప్పించుకోవాలి, ఫండ్స్. ఇటువంటి క్రమంలో ఏదైతే సూపర్ సిక్స్లో కొన్ని ముఖ్యమైనటువంటి పథకాలు ఉన్నాయి, సిలిండర్ల వ్యవహారం కానీ, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, నిరుద్యోగ భృతి కానీ, ఆడబిడ్డల నిధి కానీ, ఇటువంటివి కొన్ని ఉన్నాయి. అవి ఎక్కడా కూడా అమలు చేయట్లా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో. దీనికి సంబంధించి ప్రధానంగా ఇద్దరి మధ్య జరిగినటువంటి చర్చలో ఇదే అంశం ప్రస్తావనకు వచ్చిందండి. ఇలాంటి క్రమంలోనే కేంద్ర పెద్దలతో మాట్లాడాలి అని చెప్పి డిసిషన్ తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ కూడా వెళ్ళారు. ఇక్కడ ఏదైతే కూటమిపై పెట్టుకున్నటువంటి నమ్మకం ఉందో, విశ్వాసం ఉందో దాన్ని నిలబెట్టుకోవాలి. ఎందుకంటే ఏదో వాగ్దానాలు చేసేయడం కాదు, హామీలు ఇచ్చేయడం కాదు, వాటిని నెరవేర్చాలి. అది ప్రభుత్వంగా వారి బాధ్యత. సో ఇలాంటి సందర్భంలో ప్రజల్లో ప్రస్తుతం కాస్త వ్యతిరేకత, అసంతృప్తి అనేది వస్తుంది. దానికి సంబంధించి మనం దాన్ని ఓవర్కమ్ చేయాలి. అలాగే ఏదైతే జనసేన పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఒక ప్రజలతో కార్యక్రమం ఒకటి ఉంది, జనవాణి అని. ఆ కార్యక్రమంలో భాగంగా అనేక మంది అనేక రకాలుగా ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అనే దాని మీద ఎక్కువ ఫిర్యాదులు వచ్చినాయట. అలాగే వినతి పత్రాలు. దానికి సంబంధించి కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడుతో డిస్కస్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే మనం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని నిలబెట్టుకోవాలి. ఎక్కడా కూడా ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ ఉంది. ఇంకా ప్రజా సమస్యలపై జగన్మోహన్ రెడ్డి పోరాటం ఏం చేస్తారు? ప్రజా సమస్యలపై ప్రజలతో మమేకమై ప్రజలను కలుపుకొని పోరాటం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన వ్యక్తిగత పోరాటం ఆయనకు సరిపోతుంది. ఎందుకని ప్రధానంగా ఆయన పార్టీని కాపాడుకోవటం, లేకపోతే క్యాడర్ని కొద్దిగా బలంగా కాదు, అసలు క్యాడర్ బయటకు జారిపోకుండా చూసుకోవాలి. ఆ పనిలోనే ఆయన బిజీగా ఉన్నారు. ఇటువంటి క్రమంలో దిశానిర్దేశం అంటే ఇద్దరు నేతలు కూడా ప్రధానంగా కూటమిలో నారా చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ చాలా ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తున్నారు.
ఎందుకంటే ఏ పార్టీ మధ్య సఖ్యత అంటే 3 పార్టీల్లో సఖ్యత ఉండాలి. భారతీయ జనతా పార్టీయా? అది పక్కన పెట్టినా తెలుగుదేశం పార్టీ, జనసేన ఇక్కడ కీలకమైనటువంటి అంశం. కాబట్టి ఆ పార్టీల మధ్య ఒక రకమైనటువంటి కోఆర్డినేషన్ ఉండాలి. ఆ కోఆర్డినేషన్ అనేది మిస్ అయితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులొస్తాయి. వెంటనే ఇతర పార్టీ వాళ్ళు ఎంటర్ అవ్వటం, దానికి సంబంధించి ఇంకా కొంత వీక్ చేసే అవకాశాలు ఎక్కువుంటాయి. కాబట్టి ఇక్కడ కూటమిగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చాలా బాధ్యతాయుతంగా మలుచుకోవాలి, వ్యవహరించాలి, నిర్ణయాలు తీసుకోవాలి. పాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి చాలా క్లియర్ కట్‌గా ఉండాలి. ఇటువంటి నేపథ్యంలో ఇదొక కీలకమైనటువంటి చర్చగానే మనం చూడాలి. త్వరలోనే ఈ యొక్క ఏదైతే పెండింగ్‌లో ఉన్నటువంటి పథకాలున్నాయో, ఆ పథకాల అమలు తీరుకి ఒక ఖచ్చితమైనటువంటి ప్రకటన చేయాలి. ప్రజలకు మనం హామీ ఇచ్చాం కాబట్టి దాన్ని మనం నెరవేర్చుకోవాలి. త్వరలోనే మరికొద్ది రోజుల్లోనే ఈ యొక్క పథకాలు అమలుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయబోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది మాత్రం మనకి పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి అంశం. ఈ టాపిక్‌పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.